హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, అఖిరాందన్న త్రివిక్రమ్ గారు చేతిలో పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఇప్పుడు మీకు ఈ కొన్నిదల వారి కుటుంబంలో అఖీరానందన్ అందరికంటే ఎత్తుగా ఉంటాడు. అందరికంటే ఎత్తుగా ఇంచుమించు 6'3" అంత ఉంటాడు సార్ అబ్బాయి. 6'5" అంత ఉంటాడు. ఓకే, అంటే 6'3" వరుణ్ తేజ్ కంటే హైట్. అందువల్ల ఎత్తుగా ఉంటాడు. అంత ఎత్తుకి ఎదగాలని అప్పుడే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే వాళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ అఖీరానందన్కి సినిమా ఆర్టిస్టు అవ్వడానికి ఉన్న లక్షణాలు ఏమిటో ముందు ఆలోచించుకుందాం. ఆ కుటుంబంలో ఎవ్వరికీ లేనటువంటి హైట్ ఉంది. కదా పవన్ కళ్యాణ్ తాలూకు ముక్కులోంచి ఊడిపడ్డట్టుగా ఉంటాడు. ఇంతలేసి కళ్ళు, పెదవులు, ముక్కు చాలా చాలా అందంగా ఉంటుంది. ఛాతీ గీత అంతా కూడా మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. రెండవది. మూడవది ఏంటంటే ఫైట్స్ అద్భుతంగా చేస్తాడనమాట. అసలు గొప్పతనం ఏంటంటే ఫైట్స్లో కర్రసాము బాగా చేస్తాడు. కర్రసాము చేసే వాళ్ళకి ఏంటంటే 100 కత్తులు తన మీదకి విసురుతున్నప్పుడు కూడా అద్భుతంగా కర్రసాము చేస్తాడు. అంటే ఒక కత్తి కూడా తన మీద పడకుండా కర్రలు తిప్పుతూ ఎలా గడ్డుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అది ఒక డెమోన్స్ట్రేషన్ చేసి ఆ వీడియో పెట్టాడు. అంటే కర్రసాము చేస్తున్నప్పుడు అంత ప్రావీణ్యత సంపాదించాడు. తర్వాత నెక్స్ట్ మామూలుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఆ ఫైట్స్ కూడా బాగా చేస్తాడు. తర్వాత మ్యూజిక్ సెన్స్ చాలా ఉంది. ఏదైనా ఒక ట్యూన్ విన్నట్టయితే దాని నొటేషన్ రాసుకొని ఆ ట్యూన్ వాయించేస్తాడు పియానో మీద. అందువల్ల ఒక చక్కని ఏదైనా మంచి డాక్యుమెంటరీ ఉందంటే ఆ డాక్యుమెంటరీకి అంటే ప్రాణం పోసేలాగా మ్యూజిక్ ఇవ్వగలడు. ఇన్ని సుగుణాలు ఉన్నాయన్నమాట. అందుకనే ఆ యూనివర్సిటీ వాళ్ళు రేణు దేశాయిని, పవన్ కళ్యాణ్ని ప్రత్యేకించి అభినందించాయి. ఆయన అక్కడ గ్రాడ్యుయేషన్ అంటారు ఇంటర్మీడియట్ని. అయిపోయినట్టే వాళ్ళ పేరెంట్స్గా పిలిచి వాళ్ళకి చాలా సత్కరించి వాళ్ళని గౌరవించడానికి కారణం బికాజ్ ఆఫ్ అఖీరానందన్ తాలూకు గొప్పతనం వల్ల, ఆ సంస్కారం వల్ల, ఆ డిసిప్లిన్ వల్ల వాళ్ళు ఎంతో అంత మెచ్చుకున్నారు. వాట్ నెక్స్ట్ అంటే అన్నీ నేర్చుకున్నాడు. అంటే మిగతా వాళ్ళకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే అఖీరానందన్కి మంచి జీవం పోస్తాడు. ఆయనలో మంచి ఇంట్రెస్ట్ అంటే ఆసక్తిని పురిగొలుపుతాడు, హీరోగా రాణిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ అఖీరానందన్ని ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అప్పచెప్పాడు. ఈ వ్యవహారాలన్నీ ఎవరు చూస్తున్నారు? రామ్ చరణ్ చూస్తున్నారు అన్నమాట. ఇప్పుడు రామ్ చరణ్ అంటే పవన్ కళ్యాణ్కి ఎంత ప్రేమో, అలాగే అఖీరానందన్ అంటే రామ్ చరణ్కి ఎంత ప్రేమ. అంటే వాళ్ళ ప్రేమను వర్ణాతీతం అన్నమాట. వాళ్ళ తమ్ముడు కోసం ప్రాణం పెట్టేస్తాడు. రామ్ చరణ్ కోసం ఏమో పవన్ కళ్యాణ్ ప్రాణం పెడితే అక్కడ అఖీరానందన్ కోసమేమో రామ్ చరణ్ ప్రాణం పెడతారన్నమాట. మొత్తం వీళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటారన్నమాట. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్నది ఏంటంటే బాబాయి కొడుకు అనే బంధం కాకుండా రామ్ చరణ్, పవన్ ఇద్దరు కూడా కన్నదమ్ముళ్ళలాగా. అంటే సురేఖమ్మ చిరంజీవి గారికి పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్, చిన్న కొడుకు రామ్ చరణ్. అది వారి భావన, అది వాళ్ళ నడవడికి కూడా. అందువల్ల ఈయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే అన్ని విషయాల్లో కూడా చాలా ఎలర్ట్గా ఉన్నాడు, చాలా ఫిట్గా ఉన్నాడు. ఇంకా సినిమాలో యాక్ట్ చేస్తే, ఎందుకంటే దిస్ ఈజ్ ది కరెక్ట్ ఏజ్. అంటే ఒక 19 years ఏజ్ వచ్చేసరికి ఆ టీన్స్లోనే మీకు హీరోగా బాగుంటుంది. ఆ టీన్స్ దాటిపోతే హీరోగా అంతగా ఫిట్ అయ్యే అని అవుతారు, చూడవచ్చు. కానీ టీన్స్ అంటారు చూసారా, 13 నుంచి 19, ఆ 19 ఆ టీన్స్లో ఉన్నప్పుడే హీరోగా ఆ తాలూకు
ఆ విద్వత్తుని ప్రదర్శించగలుగుతాడు. వ్యక్తి చాలా మంచివాడు, మిగతా ఏ వ్యసనాలు లేవు. తర్వాత రేణు దేశాయి కూడా చాలా గర్వకారణంగా దిద్దింది మాట. చాలామంది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు విడాకులు ఇచ్చుకున్నట్టయితే భర్తని ఒక బూచిగా చూపిస్తారు, కానీ అలా కాకుండా భర్తని ఒక కొండలా చూపిస్తుంది. మరి మీ నాన్న నాకు ఎదురా, మీ నాన్న వెనక కొన్ని లక్షల మంది ఉన్నారు, మీ నాన్న వెనక కొన్ని కోట్ల మంది ఉన్నారు, మీ పెదనాన్న ఇది, మీ పెదనాన్న అంటే మొత్తం భారతదేశం అంతా పడి చచ్చిపోద్ది. అది చాలా మంచి అలవాట్లు ఎవరికైనా సరే. ఎందుకంటే తన భర్త తరఫున వాళ్ళు విడాకులు ఇచ్చినప్పుడు కూడా అంత గర్వకారణంగా ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు అఖిలానందన్ ఎవరికి చెందుతున్నాడు? కొనిదెల వారి కుటుంబాన్ని చెందుతున్నాడు. ఎవరితో ఉంటాడు? కొనిదెల వారి కుటుంబంతోనే ఉంటాడు. సురేఖమ్మ ఏం చెప్తే చేస్తాడు అన్నమాట. ఈ మధ్యన కూడా సార్ 2-3 ఫంక్షన్స్లో కూడా బాగా అఖిరానంద్ బాగా కలిపి, ఒకవేళ అంటే రేణుదేశాయి గారు రాకపోయినా అఖిరానంద్ మాత్రం ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతాడు. తర్వాత పవన్ కళ్యాణ్ బాగలేకపోతే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవడం. రామ్ చరణ్ అఖిరానందన్ ఇద్దరే చూసుకుంటారు కదా. పవన్ కళ్యాణ్కి ఆ మధ్య ఆరోగ్యం బాగాలేకపోతే వీటన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే రేణుదేశాయి అని ఎవరో ఒక ఇంగ్లీష్ పత్రిక వాళ్ళు ఇటు మీకు 2 బిడ్డలు కదా, 2 బిడ్డల్ని మీరు అనుకున్నట్టుగా మీరు తీర్చిదిద్దాలని అనుకుంటున్నారా అనే ప్రశ్న వేశారు. అప్పుడు ఆవిడ ఒక మాట అన్నది నాకు చాలా బాగా అనిపించింది. బాబు, నాకు 2 బిడ్డలు ఏమిటి? అవునమ్మా, మీ అఖిలానందన్ ఒక బిడ్డ కరెక్టేనా? అవును. ఆద్య మరొక బిడ్డ. మరి 3వ బిడ్డ ఎవరు? రేణుదేశాయి ఏమని చెప్పిందంటే పవన్ కూడా నా బిడ్డే, నాకు ఈ 3 కూడా సమానమే, ఈ 3ని కూడా చూసుకుంటూ నేను ప్రాణాలు వదిలేస్తానని చెప్పే మాట మాత్రం ఒక్కసారిగా నా కళ్ళు చెమ్మగిల్లాయి అన్నమాట. ఎందుకంటే నా చాలు, ఈ జీవితానికి ఈ 3 చాలు. వాళ్ళ తాలూకు ఏదైనా వాళ్ళు ఏ విషయంలో సరే ఫస్ట్గా వస్తారు. ఆటల్లోనూ, పాటల్లోనూ, ఫైట్స్లోనూ, దేంట్లో చూసినా వాళ్ళ యూనివర్సిటీకి వాడు ఫస్ట్. ఎవరు? అఖిలానందన్. అలాగే కూతురు బ్రహ్మాండంగా పాడుతుంది, సంగీతం, మంచి మేనర్సు. అన్నిటినీ మించి ఎవరికి దక్కని అదృష్టం కూతురికి ఆద్యాకి దక్కింది. ఏమిటి అదృష్టం అంటే చిరంజీవి గారి అమ్మ ఎలా ఉంటుందో ఆ చిరంజీవి గారి తల్లి పోలికలను పులుగు పుచ్చుకుంది కనుక ఆవిడంటే చాలా ఇష్టం. 3వది తనకు ప్రాణానికి ప్రాణమైనటువంటి పవన్ కళ్యాణ్తో ఎప్పుడు కూడా వారు భార్యాభర్తల్లా కాకుండా మోర్ దాన్ దట్, దాన్ని మించి వాళ్ళిద్దరూ అంటే ఒక ప్రేమైక్య ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు విడిపోలేరు. వాళ్ళు అలాగని కలిసి ఉన్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రయాణాలు కూడా మౌనంగా సాగుతున్నప్పుడు కూడా ఉన్నతమైన శిఖరాలు అందుకుంటున్నాయి అన్నమాట. వాళ్ళు భార్యాభర్తలుగా విడిపోయినప్పుడు కూడా మంచి ఆత్మీయులుగా కలిసే ఉన్నారని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.